విదేశాలు వెళ్ళాలి, బాగా సంపాదించాలి అనే కళ చచ్చిపోయింది. ఆ కళ నన్ను అప్పుల పాలు చేసింది. బాగా చదువుకున్నాం, తెలివి ఉంది, కానీ అదృష్టం మాత్రం లేదు. సమాజంలో ఎలా బతకాలని తెలియదు, అందుకే మోసపోతూ వస్తున్నా. బుక్ నాలెడ్జ్ ఉంది కానీ గ్రౌండ్ నాలెడ్జ్ లేదు. నా జీవితంలో అందరూ మంచి వాళ్లే కదా అని అనుకున్నా, అందుకే మోసపోతున్నా. నా జీవితంలో ఎంతో మంది వచ్చారు నన్ను మోసం చేయడానికి. వాళ్ళందరికీ ఎదురు తిరుగుతూనే వచ్చా. చట్టాలు వాళ్ళకి అనుగుణంగా ఉండేసరికి నేను మోసపోవాల్సి వచ్చింది. ఎదురు తిరగడానికి ఓపిక ఉన్నప్పటికీ కూడా పరువు కోసం చావు అంచుల దాకా వెళ్లి రావాల్సి వచ్చింది. అలా ఒకటి కాదు, 4 సార్లు. అలా ఎలా సిగ్గు లేకుండా బ్రతికేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. చెయ్యి చాచి ఎవరినైనా అడుగుదామంటే స్నేహితులు, బంధువులు, అప్పిచ్చేవాళ్ళు అందరూ అయిపోయారు. పోనీ యూట్యూబ్ లో ఎవరినైనా హెల్ప్ అడుగుదామంటే అస్సలు బాగోదు. విదేశాలకు వెళ్ళాలి అనే కళ్ళకంటూ అప్పులు చేస్తూ దానికి వడ్డీలు కడుతూ బ్రతకలేక బ్రతుకుతూ చనిపోవాలనుకున్న వాళ్ళు ఎందరో నాలా ఇంకొకరు అవ్వకూడదు, నాలా ఇంకొకరు బ్రతకూడదు. అందుకే పోలీస్ కేసు కూడా పెట్టాను. పోలీసులు పట్టించుకోలేదు. ఆ జిల్లా ఎస్పీ గారికి కూడా కాల్ చేసి మాట్లాడా. ఆయన నేను చూసుకుంటా అని హామీ ఇచ్చాడు, కానీ ఏం చూసుకోలేదు. ఆ స్టేషన్ వాళ్ళు కూడా సరిగ్గా పట్టించుకోవడం మానేశారు. అదొక మారుమూల పల్లెటూరు, నిజామాబాద్ జిల్లా బజరత్నూర్ అనే పల్లెటూరు. ఆ ఊళ్ళో చాట్ల ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి యూరోప్ లో మాల్టాలో ప్రో ఇండస్ట్రీస్ అనే కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. ఆ కంపెనీ ఓనర్ పేరు స్టీవ్ వెల్లా. నన్ను కూడా ఇంటర్వ్యూ చేశాడు. అయితే ప్రాసెసింగ్ కోసం మొత్తం 10 లక్షలు ఖర్చు అవుద్ది, మంచి శాలరీ అండ్ అకామిడేషన్ ఇస్తామని చెప్పారు. అందులోనూ అదే దేశంలో నాకు తెలిసిన నర్సాపురంలో ఉండే ఒక తమ్ముడు ఉన్నాడు. ఇంకే మనోడే ఉన్నాడు కదా, ఎలాంటి నష్టం మనకి జరగదు కదా అని, మనల్ని మోసం చేయరు కదా అని నమ్మకంతో ఇన్స్టాల్మెంట్ల వారీగా 8,20,574 రూపాయలు ఇచ్చాను. వాటన్నిటికీ లెక్కలు సాక్ష్యాలు ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలోనే పెడతాను. అలా డబ్బులు తీసుకుని 2 సంవత్సరాలు కాలయాపన చేశారు. అడగ్గా దొంగ వీసా పేపర్లు పంపారు. ఆ వీసా కోసం స్లాట్ కోసం మరొక 50,000 దోచేశారు. ఆ దేశంలో నాకు తెలిసిన తమ్ముడు ఉన్నాడు కదా అని ఆ తమ్ముడికి చెప్పి అడిగిస్తే నేను మాట్లాడతా చూసుకుంటా అని ఆన్సర్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు, కానీ మళ్ళీ సమాధానం ఇవ్వడు. ఇక లాభం లేదని అతని తండ్రికి ఫోన్ చేసి అడిగితే వాడికి నాకేం సంబంధం లేదు, నేను వాడు గొడవలు ఆడుకున్నాం, అసలు వాడు నాకు కొడుకే కాదు అని చెప్తాడు. రివర్స్ లో నన్నే బూతులు తిడుతూ ఫోన్ కట్ చేస్తాడు. మళ్ళీ కాల్ చేస్తే కట్ చేస్తాడు. నిజామాబాద్ జిల్లా బజరత్నూర్ అనే పల్లెటూరుకు వెళ్లి నేను పోలీస్ కేసు పెట్టడానికి ప్రయత్నించానని తెలుసుకుని నాకు తెలిసిన తమ్ముడికి ఫోన్ చేసి మా ఊరు వెళ్లి నా మీద కేసు పెట్టడానికి ప్రయత్నించాడు కాబట్టి నా పరువు తీశాడు ఊళ్ళో. అందుకే నేను ₹1 కూడా ఇవ్వను, ఏం పీక్కుంటాడో పీక్కోమని చెప్పాడంట. తర్వాత తెలిసింది ఆ ఊరు ఎస్ఐని వాళ్ళ తండ్రి లంచం ఇచ్చి కేసు అవ్వనివ్వకుండా చూశాడని. నేను కూడా చట్టం సహాయం చేస్తుందేమో అనుకున్నా. అలాంటిదేం జరగలేదు. నాలా ఇంకొకరు మోసపోకండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీడు మాల్టాలో ఉంటాడు, వీసాలు చేస్తా విదేశాలు పంపుతాను మోసం చేస్తూ ఉంటాడు. వీడి తండ్రి కూడా ఇలాగే మోసం చేస్తాడు. వీడికి తమ్ముడున్నాడు, వాడు పేరేదో ఉంది మర్చిపోయాను, వాడు కూడా ఇలాగే కన్సల్టెంట్ అని చెప్పి మోసం చేస్తుంటాడు. ఇలా తెలుగు 2 రాష్ట్రాల్లో వీడి కుటుంబం నుంచి మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ వీడియో చూసి వాడు భయపడి నాకు డబ్బులు ఇస్తాడేమో అని వీడియో చేయట్లేదు. కనీసం నాలా 10 మంది వీడి చేతిలో మోసపోకుండా ఉంటారని ఈ వీడియో చేస్తున్నా. అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఒక ఉదాహరణగా షేర్ చేయండి. దేశం కోసం ఒక మంచి పని చేసిన వారు అవుతారు. జై హింద్.